హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ ఇంటర్ కంటెంట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. సో ఇంటర్ సెకండ్ ఇయర్ తెలంగాణ చరిత్రకి సంబంధించి ఫస్ట్ వీడియో. సో ఇందులో కలర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా టైం తీసుకుంది. సో నెక్స్ట్ వీడియోస్లో కొంత అవసరమైన ప్లేసెస్లో అండ్ కన్ఫ్యూజ్ అయ్యే దగ్గర నేను కలర్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఎవరికైనా 6th to 10th సోషల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే 1600 ప్లస్ పేజెస్ ఉంది. సో ముందుగా టేబుల్స్లో ఉంటుంది, సో మళ్ళీ పాయింట్స్ వైజ్గా ఉంటుంది. టేబుల్స్లో 60 to 80% కవర్ అవుతుంది. సో మళ్ళీ పాయింట్ వైజ్గా ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. సో కేవలం 180 రూపీస్కే యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ మీకే ఉంటాయి ఒక్కసారి పర్చేస్ చేస్తే. సో వన్ టైం పర్చేస్. భౌగోళిక అంశాలు, ఆధారాలు, పూర్వ చరిత్ర. సో భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ప్రాముఖ్యత కలిగిన సంఘటన. తెలంగాణ ప్రాంత ప్రజల 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితంగానే నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణకు రాజకీయంగా, భౌగోళికంగా ప్రత్యేక ఉనికి, విశిష్టత ఉంది. ప్రాచీన భారతదేశానికి చెందిన 16 మహాజనపదాల్లో అంటే 16 మహాజనపదాల్లో దక్షిణాదికి చెందిన ఏకైక జనపదం, ఒకే ఒక్క జనపదం అశ్మకలో భాగంగా తెలంగాణ ప్రాంతం ఉండేది. దక్షిణాదికి చెందిన ఏకైక జనపదం అశ్మక. మొత్తం 16 జనపదాల్లో దక్షిణాదికి చెందిన ఒకే ఒక్క జనపదం అశ్మక. గుర్తుపెట్టుకోండి, అశ్మకలో భాగం తెలంగాణ ప్రాంతం. దీన్ని బట్టి అభివృద్ధి చెందిన సామాజిక వ్యవస్థలు పూర్వకాలం నుండే ఇక్కడ ఉండేవి అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుండి ఆవిర్భవించింది. త్రిలింగ అంటే 3 శైవలింగాలు, శైవ అంటే శివ, 3 శైవలింగాలు. ఇవి శ్రీశైలం కర్నూలు జిల్లా, ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా, కాళేశ్వరం కరీంనగర్ జిల్లా. సో త్రిలింగ అంటే 3 శైవలింగాలు గుర్తుపెట్టుకోండి. ఇవి శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ప్రస్తుతం కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. సో త్రిలింగ అంటే 3 శైవలింగాలు. శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది, ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా, కాళేశ్వరం కరీంనగర్ లేదా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కొత్త జిల్లాల ప్రకారం. ఆ తర్వాతి కాలంలో త్రిలింగ అనే పదం తెలింగ, తెలుంగ, తెలుగుగా మార్పు చెందింది. సో ఈ ఫస్ట్ 2 గుర్తుపెట్టుకోండి, తెలింగ, తెలుంగ. సో తర్వాత తెలుగుగా మార్పు చెందింది. చరిత్రలో జరిగే ఏ సామాజిక మార్పు కానీ, మానవుని చర్యలు కానీ పర్యావరణంపై ఆధారపడి ఉంటాయి. చరిత్రలో జరిగిన ప్రతి చర్యను అర్థం చేసుకోవడానికి ముందుగా ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితుల్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భౌగోళిక అంశాల్ని చర్చించకుండా చరిత్రను అధ్యయనం చేస్తే అది అసంపూర్ణంగా ఉంటుంది. భూ వైవిధ్యం, వర్షపాతం, వృక్ష సంపద, వాతావరణం, ఇతర పర్యావరణ అంశాలు మానవ సంస్కృతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టే చరిత్రను మానవ కార్యకలాపాలు, పర్యావరణ అంశాల సమ్మిళితంగా పరిగణిస్తారు. చరిత్రను మానవ కార్యకలాపాలు, పర్యావరణ అంశాల సమ్మిళితంగా పరిగణిస్తారు. అందుకే తెలంగాణ ప్రాంత చరిత్రలో జరిగిన ప్రతి చర్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడి భౌగోళిక లక్షణాలని అధ్యయనం చేయాలి. సో తెలంగాణ భౌగోళిక లక్షణాలు: దాదాపు 70 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన దక్కన్ పీఠభూమిలో 15 డిగ్రీల 46 నిమిషాలు మరియు 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 77 డిగ్రీల 16 మరియు 81 డిగ్రీల 43 తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది. సో 15 + 4 19. సో ఇక్కడ తేడా 4. సో 77 + 81. సో ఇక్కడ కూడా తేడా 4. సో 4 అక్షాంశాలు, 4 రేఖాంశాలు తేడా ఉంది. సో ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 15 డిగ్రీల 46, 19 డిగ్రీల 47 ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 16, 81 డిగ్రీల 43 తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ విస్తరించి ఉంది. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా రూపాంతర శిల అయిన నైసిస్ శిలలతో ఏర్పడింది. సో ఇక్కడ రూపాంతర శిల అని కూడా గుర్తుపెట్టుకోండి. నైసిస్ శిల అనేది రూపాంతర శిల. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా రూపాంతర శిల అయిన నైసిస్ శిలలతో ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో విభిన్న పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు
300 నుండి 600 మీటర్లుగా ఉంటూ తూర్పు వైపుగా వాలుని కలిగి ఉంది. ఉత్తర దిశలో గోదావరి లోయ వ్యాపించి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖనిజ లవణాలు అధికంగా ఉన్నాయి. తెలంగాణ సరిహద్దులు. తెలంగాణ భూ పరివేష్టిత ప్రాంతం, అంటే ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీ. చుట్టూ ఎలాంటి జలభాగం లేని ప్రాంతాన్ని భూ పరివేష్టిత ప్రాంతం అంటారు. సో తెలంగాణ భూ పరివేష్టిత ప్రాంతం. ఏ జలభాగంతో కూడా సరిహద్దుని కలిగి లేదు తెలంగాణ అనేది. భారతదేశంలో 5 రాష్ట్రాలు భూ పరివేష్టిత రాష్ట్రాలు మొత్తం 5 ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ. సో వీటికి సముద్రంతో సరిహద్దు లేదు అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు దక్షిణాన, తూర్పున, ఈశాన్యంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాన ఛత్తీస్గఢ్, పశ్చిమ ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి. సో తెలంగాణ సరిహద్దులో దక్షిణాన, తూర్పున, ఈశాన్యాన ఆంధ్రప్రదేశ్, ఉత్తరాన ఛత్తీస్గఢ్, పశ్చిమం ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమాన కర్ణాటక ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలని వేరు చేస్తున్న నది కృష్ణా నది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 112,077 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. వీటిని 73 రెవెన్యూ డివిజన్లుగా, తిరిగి 590 తహసీళ్లు అంటే రెవెన్యూ మండలాలుగా విభజించడం జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారం 74 రెవెన్యూ డివిజన్లు మరియు 612 రెవెన్యూ మండలాలు లేదా తహసీలుగా ఉన్నాయి. సో ఇది లేటెస్ట్ డాటా ప్రకారం అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇచ్చిన డాటా. 74 రెవెన్యూ డివిజన్లో 612 రెవెన్యూ మండలాలు లేదా తహసీల్లనే రెవెన్యూ మండలాలు అని అంటారు. భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం 7,483 చదరపు కిలోమీటర్లు లేదా 2,889 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో అతి పెద్ద జిల్లాగాను, 217 చదరపు కిలోమీటర్లు లేదా 84 చదరపు మైళ్ళతో హైదరాబాద్ అతి చిన్న జిల్లాగాను ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం భారత్లో జనాభా పరంగా 12వ స్థానం, వైశాల్యం పరంగా 11వ స్థానంలో నిలిచి ఉంది. మెట్రో నగరమైన హైదరాబాద్ తెలంగాణ రాజధాని. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం ఇతర ముఖ్య పట్టణాలు. స్థలాకృతి. తెలంగాణ ఎక్కువగా కొండ ప్రాంతం. పశ్చిమ కనుమలకు చెందిన సహ్యాద్రి శ్రేణి అజంతా శ్రేణి నుండి విడివడి ఆగ్నేయ దిశగా ఆదిలాబాద్ జిల్లాలోకి విస్తరించాయి. ఈ పర్వత శ్రేణులను ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ కొండలు, కరీంనగర్ జిల్లాలో రాకీ హిల్స్, వరంగల్, ఖమ్మం జిల్లాలో కందికల్ కొండలు అని పిలుస్తారు. సో పాత జిల్లాలు, కొత్త జిల్లాలు చూద్దాం. నిర్మల్ కొండలు పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్లో, కొత్త జిల్లా ప్రకారం నిర్మల్లో విస్తరించి ఉన్నాయి. రాఖీ కొండలు కరీంనగర్, సో కొత్త జిల్లా ప్రకారం జగిత్యాల. కందికల్ కొండలు పాత జిల్లాల ప్రకారం వరంగల్, ఖమ్మం, కొత్త జిల్లా ప్రకారం పెద్దపల్లి, జయశంకర్లో విస్తరించి ఉన్నాయి. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఇవి. 2024-25 ఆదిలాబాద్ నిర్మల్లో సాత్మల కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు, వికారాబాద్లో అనంతగిరి కొండలు, పెద్దపల్లి, జయశంకర్లో కందికల్ కొండలు, జగిత్యాలలో రాఖీ కొండలు, యాదాద్రి భువనగిరిలో దేవరకొండ కొండలు, నిర్మల్లో నిర్మల్ కొండలు, నిజామాబాద్, కామారెడ్డిలో సిర్నపల్లి కొండలు ఉన్నాయి. సో ఇవి తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్న కొండలు ఇవన్నీ. సో నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లాలో బాలాఘాట్ పరిధి నుండి వేరుపడిన కొండలు మెదక్, హైదరాబాద్ వరకు విస్తరించి ఉన్నాయి. వీటి తూర్పు అంచున ఉన్న ఈ కొండల్లోనే గోల్కొండ కోటను నిర్మించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శ్రేణులపై మెదక్, భువనగిరి, దేవరకొండ, ఖమ్మం మెట్టు, వరంగల్ కోటలు వంటి సహజ సిద్ధమైన చారిత్రక కోటలు నిర్మించబడి ఉన్నాయి. శీతోష్ణ స్థితి. తెలంగాణ సమశీతల ఉష్ణ ప్రాంతం. మార్చిలో ఎండాకాలం ప్రారంభమై మే నెల వచ్చేసరికి ఎండలు తీవ్ర స్థాయికి చేరి 42 డిగ్రీల నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుతుంది. జూన్లో ఋతుపవనాల రాకతో సెప్టెంబర్ వరకు వర్షకాలం ఉంటుంది. దీంతో తెలంగాణలో 755 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు అవుతుంది. అంటే సగటున 35 సెంటీమీటర్ల వర్షపాతం.
నవంబర్ టు ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది. దీంతో 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతాయి. నదులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 2 పెద్ద నదులు గోదావరి, కృష్ణ ఉన్నాయి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబక్లో పుట్టి ఆదిలాబాద్లోని బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి నదులు గోదావరి ఉపనదులు. గోదావరి పరివాహక ప్రాంతం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉంది. కృష్ణానది పశ్చిమ పర్వతాల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించి నారాయణపేట్ జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తుంగభద్ర, భీమా, డిండి, పెద్దవాగు, హాలియా, మూసి, మున్నేరు మొదలైనవి కృష్ణానదికి ఉపనదులుగా ఉన్నాయి. సో మళ్ళీ చూద్దాం. ఉపనదులు గోదావరి ఉపనదులు మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి కాగా కృష్ణానది ఉపనదులు తుంగభద్ర, భీమా, డిండి, పెద్దవాగు, హాలియా, మూసి, మున్నేరు. సో నేను ఇక్కడ డబల్ ఇచ్చాను. సో బాక్సులు మిస్ మ్యాచ్ కావద్దని. సో ఒకే దగ్గర చదువుకోవడం కోసం సో ఫస్ట్ లైన్లో 3 ఇచ్చాను, లాస్ట్ దాంట్లో 2 ఇచ్చాను. సో నెక్స్ట్, రాష్ట్రంలో సాగునీటి సామర్థ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నదిపై నిర్మించబడ్డ ఈ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నదిపై నిర్మించబడ్డ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుండి 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. టీఎంసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అంటారు. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. సో గోదావరి నదిపై నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. సో గోదావరి నదిపై నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నది నుండి 180 టీఎంసీలు అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటిని ఎత్తిపోయడం ద్వారా సో అలాంటి 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. సో మొత్తం 33 జిల్లాల్లో 13 జిల్లాలకి 18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. అంతేకాక మిషన్ కాకతీయ కింద 27,584 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో వ్యవసాయ ఆదాయం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సాగునీటి యాజమాన్య పద్ధతులు జాతీయ ప్రశంసలు పొందాయి. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయను మోడల్ కార్యక్రమంగా గుర్తించి దీన్ని అమలు చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచించింది. భూ వైవిధ్యం తెలంగాణలోని నేలలను ప్రధానంగా ఎరుపు, నల్లరేగడి, లేటరైట్ నేలలుగా వర్గీకరించవచ్చు. ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు, లేటరైట్ నేలలు ప్రధానంగా ఈ 3గా వర్గీకరించవచ్చు. సో ఎరుపు, నల్లరేగడి, లేటరైట్. సో నేను ఒకే దగ్గర ఇవ్వడం వల్ల సో కొంత ఫాంట్ సైజ్ చాలా చిన్నగా చేయాల్సి వచ్చింది. సో చూద్దాం. ఎర్ర నేలలు 48% ఉన్నాయి తెలంగాణలో, నల్లరేగడి 25%, లాటరైట్ నేలలు 7% ఉన్నాయి. సో ఒండ్రు నేలల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్, వాతావరణ మార్పులు, పురాతన శిలాలు శైథిల్యం వల్ల ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. నల్లరేగడి నేలల్ని రేగూర్ నేలలు అంటారు. అగ్నిపర్వత శిలలకు సంబంధించి లావా ఘనీభవించబడ్డప్పుడు ఏర్పడేవి నల్లరేగడి నేలలు. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో సంభవించే తీవ్రమైన లీచింగ్ వల్ల లాటరైట్ నేలలు ఏర్పడతాయి. ఒండ్రు నేలలు నదులు అవక్షేపాలు నిక్షేపం చేయడం ద్వారా ఏర్పడతాయి. ఎర్ర నేలలు ఏర్పడడానికి కారణం ఐరన్ ఆక్సైడ్, ఎరుపుకి కారణం ఎర్ర నేలల్లో ఎరుపుకి కారణం ఐరన్ ఆక్సైడ్. నల్లరేగడి నేలలు నలుపు రంగుకి కారణం ఫెర్రస్ మెగ్నీషియం ఆక్సైడ్. నెక్స్ట్, ఎర్ర నేలలు మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డిలో ఎక్కువగా ఉన్నాయి. నల్లరేగడి నేలలు ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్లలో ఎక్కువగా ఉన్నాయి. లాటరైట్ నేలలు మెదక్, ఖమ్మంలో ఎక్కువగా ఉన్నాయి. సో ఎర్ర నేలలు నిజామాబాద్, ఆదిలాబాద్లలో తక్కువగా ఉన్నాయి. నల్ల నేలలు కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తక్కువగా ఉన్నాయి. ఎర్ర నేలలు వేరుశెనగకి అనుకూలం. నల్లరేగడి నేలలు పత్తి, పొడి పంటలకు అనుకూలం. నీటి నిల్వ సామర్థ్యం నల్లరేగడి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇవి లేటరైట్ నేలలు జిగటగా ఉంటాయి. సో నెక్స్ట్, ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి. సో ఒండ్రు నేలలు నదీ తీరాల్లో ఎక్కువగా ఉంటాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్, అన్నీ ఒకేసారి. సో మళ్ళీ చెప్తాను, దీంట్లో నుంచి చాలా వరకు బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎర్ర నేలలు తెలంగాణలో 48%, నల్లరేగడి నేలలు 25%, లేటరేట్ నేలలు 7% విస్తరించున్నాయి. వాతావరణ మార్పులు, పురాతన శిలల శైథిల్యం వల్ల ఎర్ర నేలలు ఏర్పడతాయి. నల్లరేగడి నేలల్ని రేగూరు నేలలు అంటారు. అగ్నిపర్వత శిలలకు సంబంధించి లావా ఘనీభవించబడ్డప్పుడు నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. లాటరైట్ నేలలు అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో సంభవించే తీవ్రమైన లీచింగ్ వల్ల ఏర్పడతాయి. నదులు నిక్షేపం చేయడం ద్వారా ఒండ్రు నేలలు ఏర్పడతాయి. ఎర్ర నేలల్లో ఎరుపుకు కారణం ఐరన్ ఆక్సైడ్. నల్లరేగడి నేలల్లో నలుపు రంగుకు ఫెర్రస్ మెగ్నీషియం ఆక్సైడ్ కారణం. ఎర్ర నేలలు మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్, ఆదిలాబాద్లలో తక్కువగా విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలు ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్లలో ఎక్కువగా, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తక్కువగా విస్తరించి ఉన్నాయి. వేరుశనగ పంటకు ఎర్ర నేలలు అనుకూలం. పత్తి పొడి పంటలకు నల్లరేగడి నేలలకు అనుకూలం. నల్లరేగడి నేలలు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం నల్లరేగడి నేలలకి ఎక్కువగా ఉంటుంది. లాటరైట్ నేలలు జిగటగా ఉంటాయి. ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి. సో మళ్ళీ చూద్దాం. తెలంగాణలో చాలా భాగం అంటే 48% వరకు ఎర్ర నేలలు. వాతావరణంలోని మార్పుల కారణంగా పురాతన శిలలు శైథిల్యం చెందడం వల్ల ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. ఐరన్ ఆక్సైడ్లు ఉండడం వల్ల ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉంటాయి. మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఎర్ర నేలలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్న జిల్లాలు మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి. ఎర్ర నేలలు తక్కువగా ఉన్న జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎర్ర నేలలు చాలా తక్కువగా ఉన్నాయి. వేరుశనగ పంటను పండించడానికి ఎర్ర నేలలు అనుకూలం. నల్లరేగడి నేలలు తెలంగాణ మొత్తం విస్తీర్ణంలో 25% ఉన్నాయి. వీటిని రేగూరు నేలలు అని కూడా అంటారు. అగ్నిపర్వత శిలలకు సంబంధించి లావా ఘనీభవించినప్పుడు నల్ల నేలలు ఏర్పడతాయి. నల్ల నేలలు పత్తి పొడి పంటలకు అనుకూలం. ఫెర్రస్ మెగ్నీషియం ఆక్సైడ్లు ఉండడం వల్ల నేలలకు నలుపు రంగు ఏర్పడుతుంది. నల్ల నేలల్లో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నల్ల నేలలు ఎక్కువగా ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నల్ల నేలలు తక్కువగా ఉన్నాయి. సో నల్ల నేలలు ఎక్కువగా ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్లో ఉన్నాయి. తక్కువగా కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. లేటరైట్ నేలలు 7% విస్తీర్ణం కలిగి ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో సంభవించే తీవ్రమైన లీచింగ్ వల్ల లేటరైట్ నేలలు ఏర్పడతాయి. లేటరైట్ నేలలు జిగటగా ఉంటాయి. లేటరైట్ నేలలు ఎక్కువగా ఉన్నవి మెదక్ మరియు ఖమ్మం జిల్లాలో. నదులు నిక్షేపం చేయడం ద్వారా ఏర్పడేవి ఒండ్రుమట్టి నేలలు. సో ఇవి చాలా సారవంతమైనవి. ఒండ్రుమట్టి నేలలు ఎక్కువగా నదీ తీరాల్లో ఉన్నాయి. ఖనిజ నిక్షేపాలు తెలంగాణలో అనేక ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. సో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఖనిజాలు పుష్కలంగా లభ్యమవుతున్నాయి. ఆదిలాబాద్, సింగరేణి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు అధికం. ఇవి తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పుకోవచ్చు. ఈ బొగ్గు నిల్వల్ని ప్రధానంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, రైల్వేలకు సరఫరా చేస్తారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ముడి ఇనుము లభ్యం అవుతోంది. ఆస్బెస్టాస్ లేదా రాతినార, ముగ్గురాయి, బెరైట్స్ నిక్షేపాలు రంగారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. అధిక సున్నపురాయి మరియు నీటి లభ్యత కారణంగా పూర్వపు నల్గొండ జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. భవన నిర్మాణంలో విరివిగా వినియోగించే నాపరాయి తెలంగాణ ప్రాంతంలో అధికంగా లభ్యం అవుతోంది. సో నాపరాయిని భవన నిర్మాణంలో విరివిగా అంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాంట్లో నుంచి 2-3 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకొని మనసులోనే అనుకొని చదువుకోండి. ఉద్భిజ్జ సంపద అంటే అడవులు. తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో చాలా వరకు ఉద్భిజ్జ సంపద ఆవరించి ఉంది. దట్టమైన అరణ్యాలు ఈశాన్యం వైపున గోదావరి నది పరివాహక ప్రాంతంలో అధికంగా కనిపిస్తాయి. దట్టమైన అరణ్యాలు ఈశాన్యం వైపున గోదావరి నది పరివాహక ప్రాంతంలో అధికంగా కనిపిస్తాయి. తెలంగాణలో ప్రధానంగా అనార్ద్ర ఆకురాల్చే అడవులు మరియు ముళ్ళపొదల అడవులు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. అనార్ద్ర ఆకురాల్చే అడవులు మరియు ముళ్ళపొదల అడవులు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. నల్గొండ ఉత్తర ప్రాంతాల్లో, మహబూబ్ నగర్ జిల్లాల్లో చిట్టడవులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ అడవుల్లో టేకు, రోజ్వుడ్, అడవి పండ్ల చెట్లు, బీడి ఆకులు, వెదురు పుష్కలంగా ఉంటాయి. గ్రామీణ పేదలు, ఇతర గిరిజన వర్గాల జీవనోపాధిలో అడవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ ముప్పుని తగ్గించడం, పర్యావరణాన్ని సంరక్షించడంలో, వన్యప్రాణులకు ఆవాసాలుగా కూడా ఈ అడవులు చాలా ఉపయోగపడుతున్నాయి. తెలంగాణలో మొత్తం అటవీ ప్రాంతం 26,969.48 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24% సమానం. అటవీ విస్తీర్ణంలో 50% కంటే ఎక్కువ అటవీ ప్రాంతం ఈ 4 జిల్లాల్లోనే ఉంది. అవి జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం కొత్తగూడెం.
సో ఇది టెక్స్ట్ బుక్లో భద్రాచలం కొత్తగూడెం అని ఇచ్చారు. సో భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, కుమ్రం భీం ఆసిఫాబాద్. సో నేను రీసెంట్గా తీసుకున్న తెలుగు అకాడమీ తెలంగాణ భౌగోళిక అంశాలు అనే టెక్స్ట్ బుక్లో సో ఇచ్చిన అప్డేట్ ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో సో 50% 24.05% కంటే ఎక్కువ తెలంగాణలో అటవీ విస్తీర్ణం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 24.05%గా ఉంది. సో రాష్ట్రంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 50% కంటే ఎక్కువ విస్తీర్ణంను 5 జిల్లాలు, సో అవేంటంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కలిగి ఉన్నాయి. సో రాష్ట్రంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 16% భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉంది. సో ఇవి నేను అప్డేట్స్ మళ్ళీ ఇస్తాను ఫ్రెండ్స్. సో జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ మరియు కుమరం భీం ఆసిఫాబాద్లో ఉన్నాయి. సో ప్రధాన అటవీ ఉత్పత్తులైన టేకు, రూసా గడ్డి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి. రూసా గడ్డిని సుగంధ ద్రవ్యాల కోసం ఉపయోగిస్తారు. సో నిజామాబాద్లో బీడీ ఆకులు విరివిగా లభ్యం అవుతున్నాయి. సో టేకు, రూసా గడ్డి అనేవి ఆదిలాబాద్, నిజామాబాద్లలో కేంద్రీకృతమై ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ప్రధాన అటవీ ఉత్పత్తులు అని కూడా గుర్తుపెట్టుకోండి. రూసా గడ్డి సుగంధ ద్రవ్యాల కోసం నిజామాబాద్లో బీడీ ఆకులు విరివిగా లభ్యమవుతున్నాయి. మహబూబ్ నగర్లో సీతాఫలాలు అధికంగా పండుతాయి. సో ఇలాంటివి నేను టేబుల్స్ రూపంలో నేను మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫాస్ట్గా చదవడం అయిపోతుంది. రాష్ట్రం మొత్తం భౌగోళిక వైశాల్యంలో అడవుల శాతాన్ని 24 నుండి 33% వరకు పెంచాలి అనే ఉద్దేశంతో తెలంగాణకు హరితహారం TKHH అనే కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తోంది. తెలంగాణలోని సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం 12 రక్షిత ప్రాంతాల్ని ప్రకటించింది. వీటిలో 9 వన్యప్రాణి అభయారణ్యాలు, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5692.48 చదరపు కిలోమీటర్లు. సో వన్యప్రాణి అభయారణ్యాలు 9, జాతీయ పార్కులు 3, మొత్తం రక్షిత ప్రాంతాలు 12. వీటి విస్తీర్ణం 5692.48 చదరపు కిలోమీటర్లు. వీటిలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, మంజీరా వన్యప్రాణి సంరక్షణ, కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం మొదలైన ఉన్నాయి. ప్రత్యేకించి వృక్ష జంతుజాలాన్ని సంరక్షించుకోవడానికి KBR నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్, చిల్కూరులోని మృగవాణి జాతీయ ఉద్యానవనంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో మళ్ళీ చూద్దాం. KBR నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్, మృగవాణి జాతీయ ఉద్యానవనం చిల్కూరు. సో వీటిని వృక్ష జంతు జాలాన్ని సంరక్షించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతంలో 3 జాతీయ పార్కుల్ని కలిగిన ఏకైక ప్రదేశంగా హైదరాబాద్ దేశంలోనే గుర్తింపు పొందింది. భౌగోళిక పరిస్థితుల ప్రభావం. తెలంగాణ ప్రాంతం ఉత్తర దక్షిణ భారతదేశాల సంగమ స్థానం. దీనివల్ల తెలంగాణ ఒక ప్రత్యేక హోదా సంపాదించుకోగలిగింది. ఇక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితితో కూడి మానవ మనుగడకు అత్యంత అనువైందిగా ఉంది. తెలంగాణ ప్రాంతం హిమాలయాల కంటే చాలా పురాతనమైనది అని చెబుతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. పురావస్తు తవ్వకాల్లో బయలుపడ్డ అనేక ఆధారాలు ఎన్నో పూర్వ చారిత్రక స్థలాల్ని వెలుగులోకి తెచ్చాయి. ప్రాచీన రాజ్యాల స్థాపన, వాటి సంస్కృతుల అభివృద్ధికి ఇక్కడి నదులు, సారవంతమైన భూములే కారణం. తెలంగాణ ప్రాంతంలోని పర్వత శ్రేణులు, సహజ సిద్ధమైన గిరిదుర్గాలు, పుణ్యక్షేత్రాలు ఏర్పడడానికి దోహదపడ్డాయి. అంతేకాకుండా ఇక్కడి భౌగోళిక పరిస్థితులు తెలంగాణ ప్రజల జీవన శైలులపై గణనీయమైన ప్రభావంను చూపుతున్నాయి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. సో నేను అప్డేట్స్ అనేవి ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సెకండ్ పార్ట్ త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.